న్యూరోబ్లాస్టోమా అనేది సాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తాము. అది ఎడ్రినల్ గ్లాండ్ మీద సూపరారీనల్ గ్లాండ్ అని ఉంటుంది. ఆ చిన్న గ్లాండ్‌లో సాధారణంగా వస్తూ ఉంటుంది. అలా కాక నర్వ్స్ పాత్వే అని ఉంటుంది వెనకాల వైపున. ఆ నర్వ్స్ ఏరియాలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలా అన్నప్పుడు ఛాతీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒక గడ్డ రూపంలో రావడము, ఈ సూపరారీనల్ గ్లాండ్‌లో అది పొట్టలో పెరగడము, అంచేత తల్లిదండ్రులు పిల్లకి కానీ, పిల్లవాడికి కానీ స్నానం చేయించేటప్పుడు ఆ పొట్ట మీద గడ్డలాగా కనపడడము, తర్వాత అది ఎముకల్లోకి కనుక పాకితే ఎక్కడైనా ఎముకలో ఒక స్వెల్లింగు కంతి మాదిరిగా రావడం కానీ, నొప్పి రావడం కానీ, పిల్లవాడు ఏడవడం కానీ, ఈ రకమైన సింప్టమ్స్ వల్ల అది బయటపడుతుంది. అయితే న్యూరోబ్లాస్టోమా అనేది సంవత్సరం లోపల కూడా రావచ్చు. సంవత్సరం లోపల వచ్చే పిల్లలకి దానంతట అదే తగ్గిపోవచ్చు. ఒకవేళ మనం ఏదన్నా ట్రీట్మెంట్ చేసినా కూడా అవసరాన్ని బట్టి బాగా ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ట్రీట్మెంట్ ఇస్తాం సంవత్సరం లోపల వాళ్ళకి కూడా. అది చాలా బాగా తగ్గిపోయి వాళ్ళు బాగుంటారు జీవితం అంతా. తర్వాత వయస్సులో వచ్చే వాళ్ళకి మాత్రం కొద్దిగా కష్టతరము. ఎక్కువగా అది పాకి ఉంటే కనుక స్టేజ్ 4 న్యూరోబ్లాస్టోమా అయితే కనుక మనం అనుకున్న విధంగా అది తగ్గకపోవచ్చు. దానికి మళ్ళా పెద్ద డోస్ కీమోథెరపీలు ఇచ్చి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ దాకా చేసి వాళ్ళని నయం చేయడానికి ట్రై చేయాలి. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే బాగా చిన్న పిల్లల్లో సంవత్సరం లోపల వచ్చే వాళ్ళకి క్యూర్ అవుతుంది. సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపల కూడా చూస్తూ ఉంటాం చాలామందిని. వాళ్ళల్లో ఒక 50% మందిని క్యూర్ చేయొచ్చు. 50% మందికి బాగా పాకి ఉంటే కనుక అది క్యూర్ చేయడం కష్టము. వాళ్ళని కంట్రోల్ చేసి ఎక్కువ కాలం వాళ్ళు సుఖంగా ఉండేలాగా ట్రై చేస్తూ ఉంటాం. న్యూరోబ్లాస్టోమాని గుర్తించాలంటే నేను చెప్పినట్టుగా పిల్లవాడికి ఏదన్నా స్నానం చేయిస్తూ ఉంటే పొట్టలో ఏదో కంతి మాదిరిగా కనపడడం, ఒక పక్కన పొట్ట పెద్దగా ఉండడం అలా జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ టెస్ట్ అని చేస్తే మాస్ కనపడుతుంది. పొట్టలో మాస్ కనపడుతుంది. ఆ తర్వాత దాన్ని సీటీ స్కాన్స్, పెట్ స్కాన్ ఇలాంటి వాటి వల్ల అది ఉందని గుర్తిస్తారు. దానికి బయాప్సీ చేస్తే పలానా న్యూరోబ్లాస్టోమా అని బయటపడుతుంది. అక్కడ నుంచి ట్రీట్మెంట్ ఏమిటి అంటే సాధారణంగా న్యూరోబ్లాస్టోమాకి కీమోథెరపీ మందు ఇవ్వడము, కంతి కాస్త చిన్నదైన తర్వాత ఒకవేళ ముందే పెద్దదిగా ఉంటే ముందు ట్రీట్మెంట్ కీమోథెరపీ మందులు ఇచ్చి దాన్ని సైజ్ తగ్గించి ఆపరేషన్ చేయాలి. లేదా ముందు చిన్నదిగానే కనపడితే ఆపరేషన్ చేసేసి తీసేసి తర్వాత మందులు కీమోథెరపీ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అడ్వాన్స్డ్ కేసెస్ అంటాం. స్టేజ్ 4 న్యూరోబ్లాస్టోమా కేసెస్లో కీమోథెరపీ ఇచ్చిన తర్వాత బాగా తగ్గితే కనుక మళ్ళీ అది రాకుండా ఉండే ప్రయత్నంలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చేస్తామంటే పెద్ద డోస్ కీమోథెరపీ ఇచ్చి బోన్ మ్యారో మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పెద్ద ట్రీట్మెంట్ ఎక్కువ డోసులో కీమోథెరపీ ఇచ్చే ముందే బోన్ మ్యారోలో ఉండే కణాలు స్టెమ్ సెల్స్ అంటాం, వాటిని తీసి పక్కన బ్లడ్ బ్యాంక్లో దాచిపెట్టి ఈ కీమోథెరపీ హై డోస్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ కణాలను వెనక్కి పంపిస్తాం పేషెంట్లకు. అప్పుడు పేషెంట్ దెబ్బతిన్న బోన్ మ్యారో మళ్ళీ రికవర్ అవుతుంది. దీన్ని ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఈ పద్ధతుల ద్వారా న్యూరోబ్లాస్టోమాని మనం ట్రీట్ చేయొచ్చు. న్యూరోబ్లాస్టోమాకి రాకుండా ప్రికాషన్స్ అనేది ఉండదు. ఎందుకంటే అది చిన్నపిల్లల్లో వచ్చే జబ్బు. వాళ్ళకి ఆ జబ్బు వచ్చే నైజం దాన్ని అన్నిటికీ ఈ రోజుల్లో జీన్స్ కారణమని చాలామంది బహుశా వింటుంటారు, చూస్తుంటారు. జెనెటిక్ చేంజ్ కానీ మ్యుటేషన్ అని కానీ వచ్చి అది ట్రిగ్గర్ అవ్వచ్చు న్యూరోబ్లాస్టోమా. అంతే తప్ప దాన్ని ప్రివెన్షన్కి అనేది లేదు. సరైన సమయంలో కనిపెట్టి తొందరగా కనిపెట్టుకుంటే క్యూర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.